అబ్బా ఈసారి నేను ఎట్లయినా పోతా. పోయినా సరే ఏదోతోని మిస్ అయిపోయాను నేను. ఈసారి అస్సలకే మిస్ గాను. నా తాన పైసలు లేకున్నా సరే మంది దగ్గర అప్పు తీసుకున్నా పోతా. అబ్బా ఏమన్నా ఉంటుందా అది, ఒక్కసారైనా చూడాలా. ఏంది సావిత్రి ఏడుకోతావో చెప్పకుండా ఏందో ఏందో నీది నువ్వే అనుకుంటున్నావు అని అనుకుంటుండ్రా. ఏం లేదులా, పట్నంలా పెద్ద అంగడి సురువైంది ఇయ్యాలనే. ఐ డిక్లేర్ దట్ ది హైదరాబాద్ ఎగ్జిబిషన్ ఈజ్ ఓపెన్. దీపం ముట్టించి పట్నంలా పెద్ద అంగడిని సురువు చేసిండు సీఎం సారు. అంగడంటే ఏదో చిన్నదనుకునేరు. 2000కు మీదనే దుకాన్లు పడ్డాయి. గుండు సూదు నుంచి గుండు గుత్త దాకా ఇంట్లోకి ఏం కావాలనో అవన్నీ దొరుకుతాయి. చిన్నోళ్లకు పెద్దోళ్లకు ముసలి ముతక ఎవ్వరికి ఏం కావాలన్నా ఈడికచ్చి కొనుక్కోవచ్చు. బట్టలు, వంట సామాన్లు, ఇంటి సామాన్లు, పిల్లలాడుకునే బొమ్మలు, కమ్మగా తింటందుకు హోటళ్ళు, ఎక్కి మురుస్తందుకు రంగుల రత్నం, గిట్ల ఎన్నని చెప్తాం కానీ ఈడ దొరకందనేదే ఉండదనుకోండి. మనోళ్లే కాదు, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, కేరళకెళ్ళొచ్చి దుకాణాలు నడుపుతుండ్రు. నెల 15 రోజులు మస్తు జోరుగా నడుస్తుంది అంగడి. కొనేతందుకు పైసలు లేకున్నా చూస్తందుకు అయినా మస్తు సంబరం అవుతుంది. వీలు చేసుకొని మీరు కూడా ఓ పారి పోయిరండ్రి.